నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బాగా నచ్చితే పే చేసుకుని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు పంపే రూపాయి అయినా కూడా నాకు అది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ చాలా పెద్దది. ప్రస్తుతం దేశమంతా ఎక్కడ చూసినా దీనిపైనే చర్చ. వక్ఫ్ బోర్డు విషయంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఏదో భారీ సంచలన నిర్ణయం తీసుకుందని, వక్ఫ్ బోర్డు విషయంలో ఏదో జరిగిపోతోందని తెగ మాట్లాడేసుకుంటున్నారు జనం. అసలేంది ఈ వక్ఫ్ బోర్డు? ఈ బోర్డు దేనికోసం ఏర్పాటు చేశారు? దేనికోసం పనిచేస్తుంది? మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏమిటి? షార్ట్ అండ్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. వక్ఫ్ అనే పదం అరబిక్ భాషకు చెందిన వా కా ఫా అనే పదం నుంచి పుట్టుకొచ్చింది. వక్ఫ్ బోర్డు అనేది ముస్లింల మతపరమైన కార్యక్రమాలను నిర్వహించేందుకు వచ్చే విరాళాలను మేనేజ్ చేయడానికి ఏర్పాటు చేయబడిన ఓ చట్టబద్ధమైన సంస్థ. అంటే డబ్బు రూపంలో అయినా, ఆస్తి రూపంలో అయినా, వస్తు రూపంలో అయినా వచ్చే విరాళాన్ని తన వద్దే ఉంచుకొని ఆ సొమ్మును ఇస్లాం ధార్మిక కార్యక్రమాల కోసం మాత్రమే ఖర్చు చేయబడేలా చూసేందుకు ఏర్పాటు చేయబడిన బోర్డు. దీన్నే సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ అని కూడా పిలుస్తారు. మన దేశానికి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ పాలకులు 1913లో ఏర్పాటు చేసిన సంస్థ ఇది. విభజించి పాలించు అనే సిద్ధాంతాన్ని బ్రిటిష్ పాలకులు పాటించేవారని మనం ఎప్పటి నుంచో వింటున్నాం కదా. ఆ డివైడ్ అండ్ రూల్ పాలసీలో భాగంగా బ్రిటిష్ రూలర్స్ ఏర్పాటు చేసిన బోర్డే వక్ఫ్. వక్ఫ్ బోర్డుకు డివైడ్ అండ్ రూల్ పాలసీకి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? చెప్తా వినండి. ఇస్లామిక్ దేశాల్లో ఉండే వక్ఫ్ కాన్సెప్ట్ను నిజానికి భారతదేశంలో ప్రవేశపెట్టింది ఒకప్పుడు ఈ దేశాన్ని పాలించిన ఢిల్లీ సుల్తాన్లు. ఇస్లాం మతాన్ని విస్తరింపజేయడానికి మరియు మతపరమైన కార్యక్రమాలు చేయడానికి కావాల్సిన సొమ్మును సేకరించి ఆ సొమ్మును సేఫ్ గార్డ్ చేయడం కోసం ఢిల్లీ సుల్తాన్లు భారతదేశంలో వక్ఫ్ బోర్డును ఏర్పాటు చేశారు. ముస్లింలకు చెందిన ఆస్తులను తీసుకొచ్చి వక్ఫ్ చేతుల్లో పెట్టడం అప్పటి నుంచే జరుగుతూ ఉండేది. కానీ ఈ దేశంలో ఇస్లాం రాజుల పాలన అంతమయ్యే కొద్దీ వక్ఫ్ అనే కాన్సెప్ట్ కూడా మరుగున పడుతూ వచ్చింది. కానీ ఎప్పుడైతే బ్రిటిష్ పాలకులు భారతదేశాన్ని పాలించడం మొదలుపెట్టారో ముస్లింలలో మంచి పేరు సంపాదించుకోవడానికి మరుగున పడిపోయిన వక్ఫ్ కాన్సెప్ట్ను మళ్ళీ పునరుద్ధరించారన్నమాట. భారతీయుల్లో ఐక్యమత్యాన్ని దెబ్బతీసి మత ప్రాతిపదికను విడగొట్టి ఈ దేశం నుంచి వారికి కావాల్సినదంతా దోచుకోవడానికి బ్రిటిష్ వాళ్ళు ఎంచుకున్న విధానమే డివైడ్ అండ్ రూల్ పాలసీ. ముస్లింల కోసం ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేసి వాళ్ళలో బ్రిటిష్ పాలకుల వ్యతిరేకత రాకుండా చేసుకున్నారు. క్రిస్టియన్లు అయిన బ్రిటిషర్లు ఇస్లాం మతాన్ని విస్తరించడానికి, మతపరమైన కార్యక్రమాలు చేసుకోవడానికి బోర్డు ఏర్పాటు చేయడం వెనుక లాజిక్ సింపుల్. మతం పేరిట ముస్లింలందరినీ కట్టిపడేశారు, అంతే. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇవే వక్ఫ్ బోర్డును అడ్డు పెట్టుకొని ఓటు బ్యాంకు రాజకీయం చేసింది కాంగ్రెస్. బ్రిటిష్ పాలనలో పునరుద్ధరించబడిన వక్ఫ్ కాన్సెప్ట్ను స్వాతంత్రం వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించడమే కాకుండా కేవలం ముస్లింల ఓట్ల కోసం వక్ఫ్ బోర్డును విపరీతమైన అధికారాలు కట్టబెడుతూ చట్టం చేశాడు అప్పటి ప్రధాని నెహ్రూ. వక్ఫ్కు ఉన్న అధికారాలు చూస్తే షాకింగ్గా అనిపిస్తుంది. అవేంటో సింపుల్గా చెప్తాను చూడండి. వక్ఫ్ బోర్డుకు ఎక్కడి నుంచైనా సరే, ఏ దేశం నుంచైనా సరే విరాళాలు సేకరించే అధికారం ఉంది. ఏదైనా ఆస్తి లేదా సొమ్ము లేదా వస్తువులు వక్ఫ్ బోర్డుకు విరాళంగా ఇస్తే ఇక అది ఎప్పటికీ వక్ఫ్ బోర్డుకే సొంతం. ఆ విరాళాన్ని వెనక్కి తీసుకోవటమో లేక ఇంకొకరి పేరిట మీదకు ట్రాన్స్ఫర్ చేయడమో చేసే అధికారం ఈ దేశంలో ఎవ్వరికీ లేదు. చివరికి ప్రధానమంత్రి అయినా, సుప్రీంకోర్టు అయినా ఈ విషయంలో ఏం చేయలేరన్నమాట. ఇక వక్ఫ్ బోర్డు కనుక ఏదైనా స్థలం నాది అని చెప్పి నోటీస్ ఇచ్చిందంటే ఇక ఆ స్థలం ఎప్పటికీ వక్ఫ్ బోర్డుదే. ఆ స్థలం నాది అని ప్రూఫ్ చేసుకోవాల్సిన అవసరం వక్ఫ్కు లేదు. అంటే ఎలాంటి డాక్యుమెంట్లు లేదా మరే ఇతర ఆధారాలు చూపించాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా ఆ స్థలాన్ని తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకోగలదు. వక్ఫ్ ఒక్కసారి నోటీసు ఇచ్చి స్థలం స్వాధీనం చేసుకుంటే ఆ స్థలాన్ని వక్ఫ్ బోర్డు పేరిట రిజిస్టర్ చేయాల్సిందే. ఒక గవర్నమెంట్ ఆఫీస్ లేదా రైల్వే శాఖకు చెందిన బ్రిడ్జి లేదా ప్రైవేట్ వ్యక్తులకు చెందిన ఖాళీ స్థలం లేదా ఏదైనా దేవాలయానికి చెందిన స్థలం, చివరికి దేవాలయం ఉన్న స్థలమైనా సరే వక్ఫ్ సింపుల్గా స్వాధీనం చేసుకోగలదు. దీన్ని ప్రశ్నించే అధికారం ఇందాక చెప్పినట్టు ప్రధానమంత్రికి, సుప్రీంకోర్టుకు కూడా లేదు. ఎవరైనా సరే ఈ స్థలం వక్ఫ్ స్థలం కాదు, నాది అంటూ కోర్టుకు వెళ్ళాలనుకున్నా మన దేశంలో ఏ కోర్టుకు వక్ఫ్ కేసు విచారించే అధికారం లేదు. కోర్టుకు వెళ్ళాలన్నా వెళ్ళలేమన్నమాట. కాదు కూడదు ఆ స్థలం నాదే అని ఎవరైనా ఫైట్ చేయాలనుకుంటే వక్ఫ్ బోర్డులోనే కేసు నమోదు చేయాలి. ఆ కేసులో వక్ఫ్ ఎలాంటి తీర్పునిచ్చినా నోరు మూసుకొని అంగీకరించాల్సిందే. ప్రపంచంలో ఎక్కడైనా ఇలాంటి దారుణం ఉంటుందా? ఒక్క భారతదేశంలో తప్ప ఈ అధికారాలను అడ్డుపెట్టుకొని వక్ఫ్ ఆక్రమించిన స్థలాల విస్తీర్ణం ఎంతో తెలుసా?
8.5 లక్షల ఎకరాలు. షాకింగ్ అనిపిస్తుంది కదా. భారతదేశంలో మన ప్రభుత్వం రైల్వే శాఖ తర్వాత అత్యధిక స్థలం ఉన్నది వక్ఫ్ బోర్డుకే. ప్రభుత్వ బిల్డింగులను, ప్రైవేటు వ్యాపారులు బిల్డింగులను, చర్చిలను, దేవాలయాలను కూడా ఆక్రమించి తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకుందన్నమాట వక్ఫ్ బోర్డు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఏకంగా ఊర్లే తన పేరిట రిజిస్టర్ చేయించుకున్న ఘన చరిత్ర మన వక్ఫ్ బోర్డుది. దేశవ్యాప్తంగా ఎన్నో స్థలాలు ఆక్రమించి వాటిలో మసీదులు, మదర్సాలు నిర్మించిన వక్ఫ్ ఒక మతపరమైన ప్రచారం చేసుకునే సంస్థకు ఇన్ని విపరీతమైన అధికారాలు ఉండొచ్చా? వక్ఫ్ను కంట్రోల్ చేసే అధికారం ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి, చివరికి సుప్రీంకోర్టుకు కూడా లేకపోవడం సమంజసమేనా? లక్షల ఎకరాల స్థలాలు, ప్రభుత్వ ప్రైవేటు ఆస్తుల కాజేసిన వక్ఫ్ ఆగడాలను ఆపేందుకే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పార్లమెంట్లో వక్ఫ్ బోర్డు అధికారాల సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. ఇక్కడ వక్ఫ్కు సంబంధించిన మరో దారుణమైన నిజం ఏమిటంటే ఇబ్బడి ముబ్బడిగా అక్రమంగా పోగేసిన ఆస్తులలో తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది వక్ఫ్. మదర్సాలలో చిన్నపిల్లలకు బ్రెయిన్ వాష్ చేసి రెచ్చగొట్టి తీవ్రవాదులుగా మారుస్తోంది వక్ఫ్. ఇది నిరాధార ఆరోపణ కాదు, పక్కా ఆధారాలతోనే మన దర్యాప్తు సంస్థలు రిపోర్టు తయారు చేశాయి. ఇలాగే వదిలేస్తే వక్ఫ్ ఇక్కడితో ఆగేలా లేదు. విపరీతమైన అధికారాలను అడ్డుపెట్టుకుని క్యాన్సర్లా విస్తరిస్తున్న వక్ఫ్ను ఆపాలంటే ఆ అధికారులలో కోత విధించాల్సిందే. అందుకే కేంద్రం కొత్త బిల్లును పార్లమెంటు ముందుంచింది. ఈ కొత్త బిల్లు వల్ల వక్ఫ్కు లేదా ముస్లింలకు నష్టమేమీ లేదు, లాభం తప్ప. కానీ ముస్లింల ఓట్ల కోసం దీనిపై దుష్ప్రచారం చేస్తున్నారు. సరే, ఇంతకు వక్ఫ్ అధికారాల సవరణ బిల్లులో ఏముంది? ఏ మార్పులు జరగబోతున్నాయి చెప్తా వినండి. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన సవరణ బిల్లు చట్టరూపం దాల్చితే వచ్చే మార్పులు ఏమిటంటే ఇకపై వక్ఫ్ బోర్డు ఏదైనా ఆస్తిని తనదిగా క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే ఆ ఆస్తి ఓనర్కు అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు లేదా లిఖితపూర్వక ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. ఏ ఆధారం లేకుండా వక్ఫ్ బోర్డు ఏ ఆస్తిని కూడా ఇక మీదట క్లెయిమ్ చేసుకోలేదు. వక్ఫ్ ఇచ్చే ఆధారాలను జిల్లా మెజిస్ట్రేట్ పూర్తిగా విచారణ చేసి తీర్పునిస్తాడు. ఆ తీర్పును వక్ఫ్ అంగీకరించాల్సిందే. రెండోది, వక్ఫ్ ఆస్తులను, విరాళాల వివరాలను మరియు ఆ సంస్థ చేస్తున్న ఖర్చుల లెక్కలను ఎవ్వరూ అడగొద్దు అంటే ఇకపై కుదరదు. ఆ లెక్కలను అడిగే అధికారం ఇకపై ప్రభుత్వం మరియు కంట్రోలర్ అండ్ ఆడిటింగ్ జనరల్ కాక్కు కట్టబెడుతోంది కొత్త చట్టం. ఇక మూడోది, ఇకపై ఎవరి పేరుతో పడితే వారి పేరుతో విరాళాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి కుదరదు. వక్ఫ్ బోర్డుకు విరాళం ఇచ్చేది ఎవరైనా సరే కనీసం 5 సంవత్సరాల నుంచి ఇస్లాం ధార్మిక విధానాలను పాటించే వాళ్ళు అయి ఉండాలి. అంతేకాదు, నాన్ ముస్లిమ్స్ విరాళాలు ఇవ్వకూడదు. నాలుగోది, వక్ఫ్ బోర్డుకు విపరీతమైన అధికారాలు కట్టబెట్టిన సెక్షన్ 40ని ప్రభుత్వం రద్దు చేసింది. అంటే ఇక మీదట వక్ఫ్ బోర్డు అనేది తన ఇష్టం వచ్చినట్టు చేయటానికి వీల్లేదు. మిగతా ధార్మిక సంస్థల లాగానే ఎండోమెంట్ పాలసీని పాటించాల్సిందే. ఐదోది, వక్ఫ్ బోర్డులో సభ్యులుగా ఎవరు ఉండాలి అనే దానిపై బోర్డుకు ఉన్న విపరీతమైన స్వేచ్ఛ విషయంలో కోత విధించబడింది. ఇప్పుడు ఇకపై వక్ఫ్ బోర్డులో ముస్లింలు కాని 2 సభ్యులు ఖచ్చితంగా ఉండాల్సిందే. వీరితో పాటు 2 మహిళలు కూడా వక్ఫ్ బోర్డులో సభ్యులుగా ఉండాల్సిందే. చాలా హిందూ దేవాలయాల్లో హిందువులు కాని వారు సభ్యులుగా ఉన్నప్పుడు వక్ఫ్ బోర్డులో మాత్రం నాన్ ముస్లిమ్స్ ఉంటే తప్పేమిటి అనేది ప్రభుత్వ వాదన. ఇస్లాం మతాన్ని విస్తరించటానికి, ఇస్లాం మతపరమైన కార్యక్రమాలు చేసుకోవటానికి అందజేయబడిన విరాళాలను దానికోసమే తప్ప ఇతర ఏ కార్యక్రమం కోసం కూడా వాడటానికి వీల్లేదు. దీనివల్ల ఇస్లాం మతానికి లాభమే కదా, నష్టం ఎలా జరుగుతుంది? తన అధికారాలను అడ్డుపెట్టుకొని ఏకంగా టెర్రరిజానికి ఫండింగ్ చేస్తున్న వక్ఫ్ను నియంత్రించాలనుకోవడం మంచిదే కదా. అందుకే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నిజానికి ఈ పని ఎప్పుడో చేయాల్సింది. కానీ 60 సంవత్సరాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్కు ముస్లింలు అంటే కేవలం ఓటు బ్యాంకు మాత్రమే. ముస్లింలు ఓట్లు పోతాయనే భయం వల్లనే గత ప్రభుత్వాలు వక్ఫ్ను వదిలేశారు. ఇకనైనా వక్ఫ్ను నియంత్రించడం అందరికీ మంచిది. ఇది వక్ఫ్ వెనుక ఉన్న రియల్ స్టోరీ. జై హింద్.